లక్ష్మీదేవితో పాటు గణేశుడిని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? గణేశుడు లక్ష్మీదేవికి దత్తపుత్రుడు అని కూడా మీకు తెలుసా? ఒక రోజు విష్ణువు లక్ష్మీదేవితో, దేవి, ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లు అందరూ అమ్మ అయిన తరువాత వాళ్ళ ఆనందం మామూలుగా ఉండదు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. అయినా నీకు ఆ ఆనందం గురించి తెలియదులే లక్ష్మి అని వెతకారంగా అనగా లక్ష్మీదేవికి ఎంతో బాధ వేసి కైలాస పర్వతానికి వెళ్లిపోతుంది. దీనికి ముందు పార్వతి ఏ దేవుడికి సంతానం కలగదు అనే భయంకరమైన శాపం ఉంటుంది. లక్ష్మీదేవి పార్వతీ దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పి, నీకున్న ఇద్దరు పుత్రులలో నాకు గణేశుడిని దానం చెయ్యి అని అడుగుతుంది. లక్ష్మీదేవి బాధ చూసి పార్వతీదేవి ఏమీ ఆలోచించకుండా గణేశుడిని ఇచ్చేస్తుంది. అప్పటి నుండి గణేశుడు లక్ష్మీదేవి దత్తపుత్రుడిలా ఉండేవాడు. కానీ పార్వతీదేవి మనసులో లక్ష్మీదేవి చాలా చంచలమైనది కదా, నా బిడ్డను వదిలేస్తుందేమో అని ఒక మాట తీసుకుంటుంది. ఇక నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా గణేశుడిని కూడా నీ వెంట తీసుకొని పోవాలి అని. లక్ష్మీదేవి సరే అని గణేశుడితో, గణేశ, ఇక నుండి నన్ను ఎవరు పూజించినా నాతో పాటు నిన్ను కూడా పూజిస్తారు. అలా పూజించిన వాళ్ళకే నేను అనుగ్రహం ఇస్తాను, లేదంటే వాళ్ళని నేను అనుగ్రహించను అని వరం ఇస్తుంది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు?